'చరిత కామాక్షి' అనే సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమా ట్రైలర్ చూసుంటే మీకు ఈ సినిమా ఎలా ఉంటదనే విషయం అర్థమైపోద్ది. సినిమాలో అయితే పెద్దగా స్టోరీ ఏముండదు. పెళ్లయ్యి భర్తింటికొచ్చిన అమ్మాయి అతనికి ఎలా దగ్గరైంది, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా పెరిగింది అన్నట్టుగా సీన్స్ వస్తా ఉంటాయి. ఇంక సినిమా మొత్తంలో ఎక్కువగా హీరో, హీరోయిన్‌లే కనిపిస్తా ఉంటారు. వాళ్ళిద్దరి పెర్ఫార్మన్స్ బావుంది. ఇంక వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్‌లు, ఆ సీన్‌లో డైలాగులు, అలాగే వాళ్ళ మధ్య చూపించిన బాండింగు బావున్నాయి. అలాగే ఆ సీన్స్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆ సీన్స్‌కి కొంచెం మంచి ఫీలింగ్ తీసుకొచ్చింది. దానివల్ల సినిమాలో సీన్స్ స్లోగా ఉన్నా, పెద్దగా ఏం జరగట్లేదు అనిపించినా, సీన్ టు సీన్ బానే ముందుకెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సినిమా లాస్ట్‌కొచ్చేసరికి సినిమాలోకి పృథ్వీ గారి క్యారెక్టర్ వస్తది. ఇంకా ఆ క్యారెక్టర్ అయితే చిన్న ప్రాబ్లమ్ లాంటిదని క్రియేట్ చేస్తది. ఆ ప్రాబ్లమ్ అయితే చూడడానికి కొంచెం కష్టంగా అనిపించింది. ఇప్పటి వరకు బానే వెళ్ళిన దాంట్లో ఇలాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేయడం అవసరమా అనిపించింది. అదేంటనేది మీకు ట్రైలర్‌లోనే తెలిసిపోద్ది. ఆయన క్యారెక్టర్ వచ్చి హీరోయిన్‌ని నాతో పడుకోమని అడుగుతాడు. అక్కడ ఆ సీన్స్‌ని వల్గర్‌గా ఏం చూపించలేదు గానీ, ఆ పాయింట్‌ని పట్టుకొని కాసేపు ఎమోషనల్ క్రియేట్ చేశారు. అవెందుకో నాకు చూడడానికి కొంచెం కష్టంగా అనిపించింది. కాకపోతే లాస్ట్‌లో దానికిచ్చిన రీజనింగ్ అయితే బానే ఉంది. కానీ అప్పటి వరకైతే ఈ సీన్స్ ఎందుకురా అనే ఫీలింగ్ వచ్చింది. ఫైనల్‌గా ఈ సినిమా ట్రైలర్‌ని ఒకసారి చూడండి. ఆ ట్రైలర్ చూసాక ఇలా పోయెట్రిక్‌గా ఉండే సినిమా ఇష్టపడతాం అనుకుంటే, ఈ సినిమానైతే ఒకసారి ట్రై చేసుకోండి. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.